హలో వ్యూయర్స్, దిస్ ఇస్ సర్వాణి, యువర్ సైకాలజిస్ట్. డిప్రెషన్ ఈ పదం అందరికీ తెలుసు. కానీ ఈ డిప్రెషన్ మనకుందా, మన ఫ్రెండ్స్ కుందా, ఇది తెలియకపోవచ్చు. ఎందుకు అంటే సాడ్నెస్ కి, డిప్రెషన్ కి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఈ వీడియోలో ఒక చిన్న చెక్ లిస్ట్ తెలుసుకుందాం, డిప్రెషన్ ఉందా లేదా అని తెలుసుకోవటానికి. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మూడ్ లోగా ఉండడం. మోస్ట్ ఆఫ్ ద టైం డే మొత్తంలో ఎంతసేపు మీరు సాడ్ గా ఫీల్ అవుతున్నారు, లోగా ఫీల్ అవుతున్నారు, నిరుత్సాహంగా ఫీల్ అవుతున్నారు అన్నది చెక్ చేసుకోవాలి. సెకండ్ థింగ్, స్లీపింగ్ ప్యాటర్న్స్. అయితే ఎక్కువసేపు నిద్రపోవటం, లేదంటే నిద్ర పట్టకపోవటం, పడుకున్నా పూర్తిగా నిద్రపోలేదు అన్న ఒక భావన కలగటం. సో ఇది సెకండ్ థింగ్. అండ్ నెక్స్ట్ ది ఈటింగ్ హ్యాబిట్స్. ఓవర్ ఈటింగ్ కానీ, లేకపోతే ఆహారం మీద అస్సలు ఇంట్రెస్ట్ లేకపోవటం కానీ, అంటే పూర్తిగా తినాలనిపించకపోవటం. ఫోర్త్‌ది ఎనర్జీ లేకపోవటం. అంటే మనం చూడండి, కొంచెం ఎంతూసియాస్టిక్ గా ఉంటాం. మార్నింగ్ లేచి నేను ఈ పని చేయాలి, ఆ పని చేయాలి అని కొన్ని వర్క్స్ పెట్టుకొని అవి చేస్తూ ఉంటాం కదా. సో ఇలా అసలా చేయకపోవటం, అంటే మీ డే టు డే యాక్టివిటీస్ కూడా మీరు చేయలేకపోవటం. మీ డైలీ యాక్టివిటీస్ ని అచీవ్ చేయటానికి కూడా మీరు చాలా ఇబ్బందిగా ఫీల్ అవ్వటం. సో ఇది చెక్ చేసుకోండి. ఫిఫ్త్ థింగ్, సెల్ఫ్ వర్త్ పూర్తిగా తగ్గిపోవటం. అంటే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేకపోవటం, నేను ఎందుకు పనికిరానేమో అన్న ఒక ఆలోచన రావటం, నేనేమీ చేయలేను, నేను సాధించలేను, సక్సెస్ అన్నది నా దగ్గర లేదు, నేను లక్కీ ఇనఫ్ కాదు, ఇటువంటి సెల్ఫ్ ఇన్ఫ్లెక్టింగ్ థాట్స్, మీ గురించి మీరే తక్కువగా ఆలోచించటం అన్నమాట. సో ఇది ఫిఫ్త్‌ది. అండ్ నెక్స్ట్ సిక్స్త్ థింగ్ వచ్చేసి లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేకపోవటం. ఎందుకు బతుకుతున్నానో నాకే తెలీదు, జీవితం అలా అయిపోతుంది, లైఫ్ ఈస్ గివింగ్ మీ నథింగ్, ఐ కుడెంట్ కాంట్రిబ్యూట్ ఎనీథింగ్. సో లైఫ్ ని మీనింగ్లెస్ గా అనిపించటం. సో ఈ 6 థింగ్స్ ని చెక్ చేసుకోండి. ఒకవేళ ఈ సిమ్టమ్స్ మీకు 2 వీక్స్ కన్నా ఎక్కువ ఉంటే ఖచ్చితంగా మీరు డిప్రెషన్ తో ఇబ్బంది పడుతున్నట్టే. దయచేసి సైకాలజిస్ట్ హెల్ప్ ని తీసుకోండి. మీకు దగ్గరున్న హాస్పిటల్ కి వెళ్ళి చెక్ చేయించుకోండి. బికాస్ మెంటల్ హెల్త్ ఈజ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ.